కర్నూలు బస్సు ప్రమాదంలో హైదరాబాద్ మియాపూర్కు చెందిన జయసూర్య గాయపడ్డారు. ఆయన సొంత గ్రామం కడప జిల్లా నెమలిదిన్నె గ్రామం. మియాపూర్ మక్త మహబూబ్ నగర్ పేటలోని ప్రజా షెల్టర్ అపార్ట్మెంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు జయసూర్య. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ పూర్తి చేసిన ఆయన ఇంటర్వ్యూ కోసం బెంగళూరు బయలుదేరాడు. మియాపూర్లో బస్సు మిస్ అయింది. దీంతో మూసాపేట వెళ్లి బస్సు ఎక్కాడు జయసూర్య. ఉదయం కుటుంబ సభ్యులకు కాల్ చేశాడు. బస్సు ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో వివరించాడు. 2 కాళ్లకు గాయాలయ్యాయని, కర్నూలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు చెప్పాడు జయసూర్య. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నాడు. ఆందోళన పడొద్దని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాడు జయసూర్య. అది బస్సోడు అంకుల్, బస్సోడు ఏం చేసిండంటే బండిని గుద్దాడు. బండిని గుద్దేసరికి బండోడు వెళ్ళి పడిపోయాడు వేరే దగ్గర. బండోడు కింద పడిపోయాడు. బండోడు డివైడర్ అవతల, లెఫ్ట్ సైడ్ డివైడర్ అవతల వాడికి మొత్తం అంతా కట్ అయిపోయి వాడు పడిపోయాడు. వాడికి భయం వేసిందో, డ్రైవర్ కి ఏమైందో తెలియదు. బండి బస్ కిందనే ఉంది. బండి బస్ కింద అది అట్లనే పోతుంది. నిప్పు స్టార్ట్ అయ్యింది రావడం, స్టార్ట్ అయ్యి మంట అయ్యింది. బస్సు నిప్పు స్టార్ట్ అయింది. నిప్పు నార్మల్ స్పార్క్. నీకెలా అనిపించింది ఆ టైంలో? నువ్వేమనుకుని దుంకేవు? నువ్వు? నేను పడుకోలేదు, పడుకున్నా అంటే నిద్రపోలే ఫుల్గా? అదే ఫుల్ గా నిద్రపోలే, జస్ట్ అలా కళ్ళు మూసుకొని అలా ఉన్నా. ఓకే, నీకేమైనా స్మెల్ అనిపించిందా లేకపోతే ఏమన్నా నీకు వాసన వచ్చింది? మొత్తం వాసన వచ్చింది. ఆ వాసన వచ్చినప్పుడు నువ్వేం చేసినావు? వాసన పొగ రెండు. లేచి చూస్తే అందరూ మంట అని అంటున్నారు. ముందు ఏమో డోర్ ఓపెన్ చేయట్లేదు, డ్రైవర్ ఏమో లేడు. ముందేమో డోర్ ఓపెన్ చేయట్లేదు ఎవరు. నేను నా లాస్ట్ నుంచి 2వ సీటు. ఓకే, నా ముందు అప్పటికి ఒక 5-6 మంది ఉన్నారు. లాస్ట్ నుంచి 2 సీట్లు ఉన్నావు? లాస్ట్ నుంచి 2 సీట్లు ఉన్నా. నా ముందు అప్పటికి అదే వెనకాల డోర్ బాల్ కొడుతున్నారు ఒక పక్కన. నువ్వు డోర్ కొట్టి ముందు నుంచి వదిలేపై కింద దూకేసావు. అది అవుతలేదు అని తెలియక నేను ఇంకో ఆయన నా సైడ్ ఉన్న దగ్గర విండో తంతున్నాం. ఓకే, నా సైడ్ విండో కొంచెం లూజ్ ఉండేనా ఏమేమి తెలియదు. ఒక 10 నిమిషాలు దాన్ని ఇద్దరం కలిసి తనేసరికి ఓపెన్ అయిపోయింది. బాబుకు ఇంటర్వ్యూ కాల్ ఉందండి ఈరోజు. దాని గురించి అనేసి ట్రావెల్స్ బుక్ చేసుకొని బెంగళూరు బయలుదేరాడు. అది అర్ధరాత్రి ఎప్పుడో నిద్రలో ఉన్నప్పుడు అట్లా ఫైర్ అయిపోయిందంటే సార్. ఫైర్ అయింది, ఇంకా డోర్లు పగలగొట్టుకొని బయటకు దూకేశాడండి బాబు. ఇప్పుడు సేఫే కదా? సేఫే కానండి, దూకడం వల్ల 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయాయండి. ఇప్పుడు ఈ హాస్పిటల్లో చికిత్స ఉంటున్నారు? ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స. ఎక్కడ? కర్నూలులో. అది రెడ్ బస్లో బుక్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ టైంకి ఇమ్మీడియట్గా చేయాల్సుకొని వచ్చి దాంట్లో చేశాడు. మా అవసరాల నిమిత్తం మేము ఎక్కడంటే అక్కడ చేసుకుంటుంటాము, వెళ్తుంటాము. మా విజ్ఞప్తి అయితే ఒకటే, డ్రైవర్లు కొంచెం అజాగ్రత్తగా ఉండడం మూలాన ఇట్లా జరిగింది. వాళ్ళు అజాగ్రత్త లేకుండా ఉంటే ఇలా అయ్యిండేది కాదు. వాళ్ళు బాగా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నామండి.